రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూరియా కష్టాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మద్యం ఈజీగా దొరుకుతుంది, సినిమా టికెట్లు ఈజీగా దొరుకుతున్నాయి, కానీ యూరియా మాత్రం అంత ఈజీగా దొరకట్లేదు. దానికి గల ప్రధాన కారణాలు అయితే చర్చించుకుందాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే, గత ఖరీఫ్ సీజన్లో 32 లక్షల ఎకరాలకి మన వరి నాట్లు వేస్తే ఈసారి 55 లక్షల ఎకరాలకి వరి అయితే సాగు చేస్తున్నారు. సో దానికి అవసరమైంది మొత్తం 10.48 లక్షల టన్నుల యూరియా అయితే కావాలి. కాకపోతే ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ 5.6 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చిందన్నమాట. సో దీనివల్ల చాలా కొరత అయితే ఉంది. జనరల్గా తెలంగాణ నేలకి ఒక ఎకరానికి 100 నుంచి 120 కేజీల యూరియా అయితే కావాలి. కాకపోతే ఇక్కడ రైతులు కూడా కొంచెం ఎక్కువ వాడుతున్నారని చెప్తున్నారు. ఏంటంటే 170 కేజీలు యూరియా అయితే వాడుతున్నారని చెప్పి. సో దానివల్ల కూడా కొంచెం కొరత అనేది లభిస్తుంది, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ దందా కూడా ఎక్కువ పెరుగుతుంది దానివల్ల. సో ప్రధాన కారణాలు రీజన్స్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ అని చెప్పొచ్చు. రెడ్ సీలో ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట, రవాణా. ఇంకొకటి చైనా నుంచి దిగుబడి మీద కొన్ని ఆంక్షలు పెరిగినాయి. దానివల్ల కూడా మన యూరియా బాగా కొరతగా ఉంది. ఇండియాలోనే ఒరిస్సాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఇంతకుముందు రామగుండం ప్లాంట్ నుంచి పెర్ డే 4200 టన్నుల యూరియా అయితే ప్రొడక్షన్ చేసేవారు. కాకపోతే గత 3 నెలల నుంచి అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయి ఉందన్నమాట. బ్లాక్ మార్కెట్లో అయితే ఎలా అమ్ముతున్నారంటే, మామూలుగా అయితే 45 రూపాయలు పెర్ కేజీ ఉన్న బ్యాగ్ని తెలంగాణ విషయానికి వస్తే 266 నుంచి 450 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అయితే అమ్ముతున్నారంట. సో రైతులు గంటల తరబడి లైన్లో నుంచున్నా సరే యూరియా అయితే దొరకటం లేదు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో అయితే మరీ దారుణం. కేవలం ఇప్పటి వరకు 1.3 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నమాట. ఏది జూలై వరకు. మామూలుగా అయితే 16.76 లక్షల టన్నులు కావాలి యూరియా. ఏది మనకున్న 70-80 కేజీలు వేస్తే సరిపోయే నేలకి 16.76 లక్షల టన్నులు అయితే కావాలి. సో ఆంధ్రాలో మరీ ఎక్కువ, ఎందుకంటే సినిమా టికెట్ అయినా లేదంటే మందైనా సరే లేదంటే యూరియా అయినా బ్లాక్లో ఎక్కువ అమ్ముతారు వెన్ కంపేర్ టు తెలంగాణ. సో 600 వరకు ఏంటంటే 267 రూపాయలు ఉన్న బ్యాగ్ 600 వరకు అయితే విక్రయిస్తున్నారు. వేరే తెలంగాణలో అయితే 450 వరకు విక్రయిస్తున్నారు. ఇది పీక్ రేట్స్ అన్నమాట. సో ఈ ప్రెజర్ల వలన ఏంటంటే కొంచెం టీడీపీ ప్రభుత్వం కేంద్రం మీద ప్రెజర్ చేయడంతో ఆగస్టులో 29,000 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్లో 53,000 మెట్రిక్ టన్నులు అయితే దిగుమతి చేసుకోగలిగారు కేంద్రం నుంచి. అయినా సరే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, కేంద్రం 16.7 లక్షల కన్నా 91,000 టన్నులో ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చిందని చెప్తున్నారు. మరి అంత ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు రైతులు ఎందుకు లైన్లో నిలబడాల్సి వస్తుంది అనేది కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకుముందు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ ద్వారా అయితే యూరియా కొంచెం ప్రొడక్షన్ జరిగేది. కాకపోతే కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్ కూడా మూసేయడంతో ఆ యొక్క లోటు అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే 70 నుంచి 75 కేజీలు యూరియా అయితే సరిపోతుంది అన్నమాట ఆంధ్ర నేలకి. సో ఏదేమైనా ప్రభుత్వాలు రైతులకు అండగా ఉండాలి, కానీ పోలీసులతో కొట్టించడాలు లేదంటే పోలీసులతో దాడులు చేయించడాలు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించడాలు చాలా తప్పు. ఇంకా అవసరమైతే వాళ్ళ లైన్లో నుంచున్నందుకు వాళ్ళకి భోజనాలు పెట్టడమో లేదంటే టెంట్లు వేయడమో లేదంటే నీళ్ళు ఇవ్వడమో ఇలాంటివి చేయాలి రైతులకి. అంతేగాని ఇలా చేయడం అనేది చాలా తప్పు అనేది నా ఉద్దేశం. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10,778 ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. ఆ కేంద్రాల ద్వారా రైతులకి అయితే సరఫరా చేసేది యూరియా. సో రైతు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఆర్బీకేకి వెళ్ళి తెచ్చుకునేవాడు. కాకపోతే ఇప్పుడు ఇది లేకుండా పోయిందన్నమాట. సో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ కోసం 7,800 కోట్లు మాత్రం పక్కన పెట్టేది. ఏంటంటే ఉదాహరణకి ఏంటంటే అలా ధరల స్థిరీకరణ పక్కన పెట్టడం వల్ల, ఉదాహరణకి ఉల్లిపాయ ధర ఎప్పుడన్నా బాగా పడిపోయినప్పుడు ఒక మినిమం రేంజ్ తగ్గకుండా పెర్ క్వింటాల్ 4,000 నుంచి 12,000 తగ్గకుండా ఇది మ్యానిపులేట్ చేసేది అన్నమాట. సో ఇదైతే ఇప్పుడు లేదు. బ్లాక్ మార్కెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే పెర్ ఇయర్ 95 lakhs టన్స్కి తగ్గి ఎప్పుడు కేంద్రం ఇచ్చేది కాదు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కాకపోతే మరి ఇప్పుడు ఈ సంవత్సరానికి మనకి ఇంకా చెప్పాలంటే 1.6 lakhs టన్స్, అంటే మొన్న ఎన్ని కలిపి దాదాపు 2.3 lakhs టన్స్ మాత్రమే వచ్చినాయి అన్నమాట మనకి. సో కూటమి ప్రభుత్వాలు ఉంటే మరి బీజేపీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మరి ఎందుకు అంత ఇలా ఇవ్వట్లేదు చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే సినిమా టికెట్ల మీద ఉన్న శ్రద్ధ మనకి యూరియాల మీద లేదంటే రైతుల కష్టాల మీద ఉంటే బాగుండేది. కొంచెం హ్యాండ్లింగ్ చేసినప్పుడు లేదంటే ఒక మాట అనేటప్పుడు వాళ్ళ పాపం పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు మానుకొని ఇదే పని మీద ఎండలో నుంచుంటున్నారు. వాళ్ళు కొంచెం మంచి మాటలు చెప్పాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మీరు మనుషుల్లా పశువుల్లా బిహేవ్ చేస్తున్నారు ఇలాంటివి చెప్పడం అనేది చాలా తప్పు. మీరు చెప్పిన ఒక మాట కరెక్ట్, ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు, దానివల్ల క్యాన్సర్ అయితే వస్తుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే అలాంటి
యాక్సెప్టబుల్, కానీ మీరు రైతుల లేదంటే పశువుల బిహేవ్ చేస్తున్నారు ఇలాంటి అనేది చెప్పడం అనేది చాలా తప్పు అనేది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి.